లక్నో సూపర్ జైంట్స్ టాప్ 4లోకి దూసుకెళ్లింది. 8 మ్యాచ్ల్లో 5 నెగ్గి సత్తా చాటుతోంది. చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్లలో లక్నో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో సిఎస్కేను ఎల్ఎస్జీ ఓడించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కాగా ఈ రికార్డు ఛేదన అనంతరం లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. తమ జట్టు ప్రదర్శన గురించి వివరించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నామని, భారీ ఛేదన సాధించామని రాహుల్ తెలిపాడు. మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఇది 210 పరుగులు చేసే వికెట్ అని నేను భావించట్లేదు, కానీ వాళ్ళు బాగా బ్యాటింగ్ చేశారు. ఇక మా విషయానికి వస్తే క్రెడిట్ మొత్తం స్టోయినిస్కి ఇవ్వాలి. అతని ఆటను ఎంతో ఆస్వాదించా. స్టోయినిస్ కేవలం పవర్ హట్టింగ్ చేయలేదు, స్మార్ట్ బ్యాటింగ్ చేశాడు. అతని 1 డౌన్లో పంపించడానికి కారణం ధైర్యవంతమైన జట్టుగా ఉండాలని భావించాం. ప్రత్యర్థి మైదానంలో, సొంత మైదానంలో గత కొన్ని మ్యాచ్ల్లో మేము 170 పరుగులను దాటలేకపోయాం. దీంతో టాప్ 3లో ఓ పవర్ హిట్టర్ ఉండాలనుకున్నాం. అంతేగాక T20 క్రికెట్ చాలా మారిపోయింది. 170 నుంచి 180 పరుగులు సరిపోవట్లేదు. పవర్ ప్లేలో విధ్వంసకరంగా ఆడాలి. ఇంపాక్ట్ ప్లేయర్ లోతైన బ్యాటింగ్ ఆర్డర్కు ఉపయోగపడుతుంది. బ్యాటర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది అని రాహుల్ పేర్కొన్నాడు.